హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. చాలామంది మన ఏదైతే సలాం సైనిక ఛానల్ ఉందో అందులో ఈ ఏపీసైనిక్.com అనే ఈ వెబ్సైట్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి మనం ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. అయితే మరీ ముఖ్యంగా ఒకసారి మనం డేటా ఫిల్ చేసిన తర్వాత మరలా మనం ఎడిట్ చేయాలంటే ఎలా ఏంటి అనేసి డీటెయిల్స్ అడగటం జరిగిందండి. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ డేటా ఫిల్ చేసిన డేటానే మనం ఎలా ఎడిట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు ఏపీసైనిక్.com అనే ఈ వెబ్సైట్‌కి రావడం జరిగిందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఏపీసైనిక్.com అని మనం గూగుల్‌లో టైప్ చేసినా ఇక్కడ చూడొచ్చు. మీరు గూగుల్లోకి వెళ్ళాం మనం ఏపీసైనిక్.com అనేసి ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ సైట్ ఇలాగే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ సమయంలో ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడిని మనం ఇక్కడ టైప్ చేయాలి. అలాగే ఇక్కడ పాస్వర్డ్ ఏదైతే మీరు ఆ టైంలో క్రియేట్ చేసుకున్నారో అదే పాస్వర్డ్ మనం ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఈ క్యాప్చా కింద ఏదైతే మనకి షో చేస్తుందో 4THVEH ఇంతే అండి. టైప్ చేసేసి కింద ఏదైతే సైన్ ఇన్ షో చేస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేయండి. ఇంతే అండి. మనం ఏదైతే డేటా ఆల్రెడీ ఫిల్ చేసామో ఈ డేటా అనేది మనకి ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఇక్కడ కొంత ఫిల్అప్ చేయడం జరిగింది, కొంత ఫిల్అప్ చేయలేదండి. మనం ఏదైనా సరే ఇదే ప్రాసెస్లో మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని మనకు షో చేస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ డేటా అనేది ఇంకా అప్డేట్ అవ్వలేదండి. నేను జస్ట్ ఇప్పుడే నింపాను. సరే మనం మిగతా డేటాను ఒకసారి చూద్దామండి. ఆల్రెడీ నింపిన దాన్నే మనం ఎడిట్ చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేది షో చేస్తుంది కదా, ఇక్కడికి వెళ్దాం మనం. ఇక్కడికి వెళ్ళగానే ఆల్రెడీ నాకు డీటెయిల్స్ అనేది నేను ఇక్కడ ఫిల్ చేయడం జరిగిందని ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఆటోమేటిక్గా మనకి ఎడిట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. చాలా ఈజీగానే ఎడిట్ అవుతుందండి. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఎక్కడ కూడా. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ మీరు కింద చూడొచ్చండి. ఇక్కడ మనకి ఆల్రెడీ ఫిల్అప్ చేయడం వల్ల ఇక్కడ ఇది మొత్తం సబ్మిట్ అయిపోయింది కనుక ఇక్కడ ఇది మొత్తం కూడా నేను మొబైల్లోనే ప్రాసెస్ చేయడం జరుగుతుందండి. ఈ మొత్తం డీటెయిల్స్ మనం ఇట్లా స్క్రాల్ చేసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ పెన్సిల్ సింబల్గా మనకు కనపడుతుంది కదండి. ఇక్కడ ఈ పెన్సిల్ సింబల్ మీద మనం క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన వెంటనే మొత్తం ఏదైతే మనం డేటా ఫిల్అప్ చేసామో అది మొత్తం కూడా ఈ విధంగా ఎడిట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే జాయింట్ అకౌంట్, సింగిల్ అకౌంట్ ఏదైనా కూడా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడే మీరు ఒకవేళ ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ మొత్తాన్ని కూడా మనం డిలీట్ చేయాలి అనుకున్నట్లయితే లాస్ట్లో ఇక్కడ రీసైకిల్ బిన్ టైప్లో మనకి ఇక్కడ ఒక ఇది డిలీట్ బిన్ అనేది షో చేస్తుంది కదండి. ఇక్కడ క్లిక్ చేశారంటే మొత్తం డేటానే మనకి డిలీట్ అయిపోవడం. ఇక్కడ మీరు చూడొచ్చు. యూ వాంట్ టు డిలీట్ ద బ్యాంక్ డీటెయిల్స్ అనేసి ఓకే చేశారంటే ఈ డేటా అనేది డిలీట్ అయిపోవడం జరుగుతుందండి. ఇంత ఈజీ ప్రాసెస్ అండి. చాలా బాగా ఈ యొక్క వెబ్సైట్ అనేది వెబ్సైట్ డిజైన్ అనేది చేయడం జరిగిందండి. ఇందులో పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఎడిట్ అవుతుంది. ఎటువంటి డీటెయిల్స్ మీరు ఫిల్అప్ చేసినప్పటికీ ఇది ఎడిట్ అవుతుంది. ఇంకా ఏవైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఆ డీటెయిల్స్ ఆ యొక్క కన్ఫ్యూజన్ అనేది దూరం చేయడం జరుగుతుంది మన ఈ ఛానల్ నుండి. ఇదండి చాలా ముఖ్యమనిపించింది. కొంతమంది ఈ యొక్క కమెంట్స్ ద్వారా తెలియజెప్పడం జరిగింది. సార్ దయచేసి ఈ వీడియో చేయండి అనేసి. మరలా ఇంకో వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ అండి.